ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాలని గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. హనుమకొండలోని టీఎన్జీఓ కాలనీ వడ్డేపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల తరువాత భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఐ న్యూస్ వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న వివరాలు చూద్దాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఓరుగల్లులోని ప్రముఖ వైష్ణవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హన్మకొండలోని వడ్డపల్లిలో శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి అభిషేక అర్చనల అనంతరము భక్తులకు దర్శనాలు కల్పించడంతో పెద్ద ఎత్తున క్యూ లైన్లలో భక్తులు ఇక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. ఈ యొక్క ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే కుటుంబంతో పాటు విద్యా ఉద్యోగాలలో మంచి శుభాలు జరుగుతాయనే నమ్మకంతో ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము కుటుంబ సమేతంగా వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. అయితే ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్త్యం ఏంటి, ఈ రోజు ఈ దేవాలయంలో జరుగుతున్న ప్రముఖ కార్యక్రమాలకు సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయ్యా చెప్పండి, ఈ రోజు ముక్కుంట వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ప్రాశస్త్యం? జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమతి వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైర్వదాచార్య పురోగమై సర్వైచ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం. ఈరోజు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని మన వడ్డేపల్లిలో వేయించేసినటువంటి టీఎన్జిఓస్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ భూరీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం 4 గంటల నుంచే భక్తులు పోటెత్తారు. ఈ వైకుంఠ ఏకాదశిని స్వామివారి ప్రాతకాలాన్ని దర్శించుకొని మోక్ష ప్రాప్తి కొరకు ఈ స్వామివారిని అందరూ ఉదయాన్నే దర్శిస్తున్నారు. అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి భక్తులు స్వామివారిని ప్రాతకాలాన్ని దర్శించుకుంటున్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి వైభవంగా ఈ కార్యక్రమం వైభవంగా జరుగుతాయి. మనకు స్వామివారి ఉత్తరాయణ పుణ్యకాలం ముందుగా వచ్చేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశేషమైనది. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శిస్తే వైకుంఠ ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతుందని అనుకుంటున్నారు. అందరూ కూడా విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని ఉదయాన్నే దర్శించుకుంటున్నారు. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తుంటాయి, కానీ ఈ యొక్క ఏకాదశికి ఉన్న విశిష్టత, మనకున్నటువంటి 12 ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి అని చాలా ప్రత్యేకమైనది. స్వామి మనకు తొలి ఏకాదశి అంటే జూలైలో స్వామి తొలి ఏకాదశి వస్తుంది. ఆ రోజు నుంచి ఈ రోజు అంటే 6 నెలల కాలంలో తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు. స్వామి నిధులను ఉండి చూస్తుంటాడని మనకు అర్థం. ఆ ఏకాదశి నుండి ఈ ఏకాదశి 6 నెలల కాలంలో చాలా ప్రత్యేకమైన ఈ మధ్య వచ్చే ఏకాదశులలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. అందుకే ప్రజలు విరివిగా స్వామిని దర్శించుకొని మోక్ష ప్రాప్తిని పొందుతారు. సూర్యుని గమనాన్ని కూడా తెలియజేసేటువంటి ఈ యొక్క ఏకాదశి ఇంకేం చెప్తున్నారు? ఇప్పుడు మనకు ఉత్తరాయణ పుణ్యకాలం రాబోతుంది. ఈ సూర్యగమనంలో అందులోటి ధనుర్మాస వ్రతం కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ ధనుర్మాస వ్రతాన్ని కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని గోదా మాధవ మాసం అంటారు. అందుకోసం ఈ నెలలో కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వారికి అనుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయని వాచారు. ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడంతో అయితే అటు ఆ మెయిన్ రోడ్డు పైన పెద్ద ఎత్తున ఇంకా క్యూ లైన్లలో అయితే భక్తులు ఉన్నారు. ఉదయం నుంచి కూడా దర్శనాలు అయితే కొనసాగుతున్నాయి. సాయంకాలం వరకు కూడా భక్తుల దర్శనార్థం అయితే అటు ఏర్పాట్లు అయితే ఆలయ కమిటీ అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడంతో అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. హన్మకొండ నగర ప్రజలంతా కూడా ప్రతి ఏడాది వడ్డపల్లిలోని టీఎన్జిఓస్ కాలనీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకొని ముందుకు సాగుతుంట పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతానికైతే ముక్కోటి వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి క్రౌడ్ మనం చూస్తున్నాము. తెల్లవారుజాము నుంచి అయితే దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా దర్శనాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు కనుక వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనే ఒక నమ్మకంతో అయితే భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ వడ్డపల్లి టీఎన్జిఓస్ కాలనీలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ముందుకు సాగుతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.